అభేద్య. పూర్వం సుయోధసింహుడనే రాజుండేవాడు. అతని తాతగారి కాలంలో వారి రాజ్యం చాలా పెద్దది. అయితే సుయోధుడి తండ్రి భోగలాలసుడు, తాగుబోతూ, అవివేకి కావటం వల్ల చుట్టుపక్కల రాజ్యాలను ఏలే రాజులు దురాక్రమణ చేసి చాలా భాగం అపహరించారు. సుయోధుడు సమర్థుడు, దీక్షాపరుడు, ధీరుడు. అతను రాజ్యానికి వస్తూనే తన తండ్రి చేసిన అక్రమాలను సర్దుబాటు చేశాడు. తండ్రి చేరదీసిన దుష్టులకు ఉద్వాసన చెప్పాడు. వివేకులైన వారిని ఏరి వారికి వివిధ రాజ్యాంగ శాఖలు ఒప్పగించి ప్రజలలో కొత్త ఆశ రగిల్చాడు. ఈ పని పూర్తికాగానే సుయోధుడు తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం యావత్తూ తిరిగి జయించటానికి ఉపక్రమించాడు. అతని యుద్ధ సన్నాహంలో ప్రజలంతా పాల్గొన్నారు. రాత్రింబగళ్ళు కత్తులు, ఈటలు, బరిసెలు, బల్లెములు, బాణాలు ఉత్పత్తి చేశారు. అనేక లక్షల మంది ప్రజలు సైనిక విద్య నేర్చుకున్నారు. బలమైన సైన్యము, సైన్యానికి తగిన ఆయుధాలు తయారయ్యాయి. రాజ్యమంతటా యువకులు వేదోక్తంగా దీక్షా కంకణాలు ధరించారు. సుయోధుడు తన తాతల నాటి రాజ్యాన్ని తిరిగి సాధించుకునేటందుకు జైత్రయాత్ర ఆరంభించాడు. ఈ యాత్ర 1-2 పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కొన్ని రాజ్యాలు సుయోధుడి సైన్యాలను చూసి రాజీ రాయబారాలు జరిపాయి. కొన్ని చోట్ల సైనికులు తమ రక్త బంధువులైన సుయోధుడి సైనికులతో యుద్ధం చేయ నిరాకరించారు. యుద్ధం జరిగిన చోట్ల కొద్దిసేపట్లోనే సుయోధుడి బలాలు శత్రుమూకలను చెల్లాచెదురు చేశాయి. విజయ పరంపర లభిస్తున్న కొద్దీ సుయోధుడి పరాక్రమము, అతని సైనికుల ఉత్సాహము పెరగసాగింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతమే గెలుచుకుంటూ, ఓడిన రాజులతో ఉదారంగా సంధి చేసుకుంటూ, పాత శత్రువులతోనూ వారి వారసులతోనూ మైత్రి సంపాదించుకుంటూ సుయోధుడు అభేద్య అనే రాజ్యపు పొలిమేరలు చేరుకున్నాడు. అభేద్య రాజులకు చాలా బలమైన కోట ఉన్నది. ఊరు చుట్టూ 3 బలమైన ఎత్తైన ప్రహారీలున్నాయి. 1,00,000 సైనికులు ఈ గోడలపై దాగి ఎంతటి బలమైన సైన్యాన్ని కూడా లోపలికి రాకుండా నిలవేయగలరు. అభేద్య రాజులు సాధారణంగా యుద్ధాలలోకి దిగేవారు కారు. ఇతరులు తమపై దురాక్రమణ చేస్తే వారికి బుద్ధి చెప్పి పంపేవారు. అటువంటి వంశానికి చెందినవాడైన అభేద్య రాజు సుయోధుడి తండ్రి అసమర్థతను గమనించి అతని రాజ్యంలో కొంత అపహరించాడు. దానిని తిరిగి రాబట్టుకోవటానికే సుయోధుడు అభేద్యపై దండెత్తాడు. అభేద్య కోట నిజంగా దుర్భేద్యమేనని, కోటను ముట్టడించటం తప్ప మరే మార్గం లేదని, కేవలం బలప్రయోగం చేసి కోట ద్వారాలు పగలగొట్టి లోపల ప్రవేశించినా సర్వబల నాశనం తప్ప మరొకటి ఉండదని సుయోధుడి సేనానాయకుడు చెప్పాడు. సుయోధుడు కోటను ముట్టడించి అభేద్య రాజు రాజీకి వచ్చే వరకు ముట్టడి సాగుతుందని తెలియజెప్పటానికి కోటలోనికి దూతను పంపాడు. సుయోధుడి దూతకు ఏ ద్వారం వద్ద అవాంతరం కలగలేదు. పైగా అతనికి సన్మానాలు జరిగాయి. 2-3 ఘడియల కాలంలో అతను రాజసౌధం ప్రవేశించాడు. రాజభటులు అతనిని ఒక స్త్రీ ఎదుటకు తీసుకుపోయారు. ఆ స్త్రీ రాజలాంఛనాలను ధరించి పూర్ణ చంద్రుడిలాగా వెలిగిపోతున్నది. ఆమె వయస్సు కూడా 19-20 కంటే ఉండదు. ఆమె సుయోధుడి దూతను సుఖాసీనుణ్ణిగా చేసి వచ్చిన పని చెప్పమన్నది. అమ్మ, క్షమించాలి, నేను మోసుకు వచ్చిన సందేశం తమ ఏలికకు తప్ప నివేదించలేను అని దూత అన్నాడు. నేనే ఏలికను. మా తండ్రిగారు అస్వస్థులుగా ఉన్నారు. కొంతకాలంగా నేనే రాజ్యభారం వహిస్తున్నాను అని ఆ సుందరి తన వేలికి ఉన్న రాజముద్రిక చూపిస్తూ అన్నది. దేవి, ఏలిక అయిన సుయోధ సింహులు తమతో ఇలా చెప్పమన్నారు. మీ కోటను నేటి ఉదయం ముట్టడించి ఉన్నాం. మీరు మాతో మా ఇచ్ఛానుసారం సంధి జరిపే వరకు ముట్టడి సాగుతీరుతుంది. ఈ ముట్టడి వల్ల మీకు కలిగే వ్యయ ప్రయాసలకు మీరే బాధ్యులు అని దూత అన్నాడు. అభేద్య రాణి కొంచెం సేపు ఆలోచించి, అభేద్యకు ఏలికనైన నేను రూపమతిని ఈ విధంగా చెప్పానని మీ ఏలికతో చెప్పండి. అంతఃపురం ముట్టడించేదాకా కోట మీకు వశం కాబోదు. రాజదూతకు ఈ సందేశం అర్థం కాలేదు. కాని అతడు వివరాలడగలేదు. అభేద్య రాణి అతనికి తమ కోట జీవితం చూసే అవకాశం కల్పించింది. అతను తన గుర్రం మీద కోట వివిధ ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులు చూశాడు. అంతటా ప్రశాంతంగా ఉన్నది. మామూలు వేత్ర హస్తులు తప్ప
అతనికెక్కడా సైనికులు కూడా కనిపించలేదు. ఎవరూ యుద్ధం గురించి మాట్లాడడం లేదు. నిత్య జీవితం నిశ్చింతగా వెళ్ళిపోతున్నట్టు కనపడ్డది. ఇదంతా చూసి రాజదూత తిరిగి వెళ్లి తన సైనికులను చేరుకుని సుయోధుడి దగ్గరకు చేరాడు. రూపమతి పంపిన సందేశం సుయోధుడికి అర్థం కాలేదు. అంతఃపురం ముట్టడిస్తే కోట వశం కావటమేమిటి? అర్థం లేని మాట. ఆవిడకు యుద్ధశాస్త్రం తెలియక ఏదో నోటికి వచ్చిన మాట అని ఉంటుంది. అసలే ఆడది, అందులోనూ కొత్తగా రాజ్యానికి వచ్చింది. ఈ అమాయకురాలితో తాను రాయబారం జరపటం వృధా. అభేద్యలో ప్రజలు నిర్విచారంగా ఉండటము, ఎక్కడా సైనికులు కనిపించకపోవటము కూడా రూపమతి అమాయకత్వం వల్లనే అయి ఉంటుంది. అమాయకురాలు కాకపోతే తన దూతను యుద్ధ సమయంలో అంతా చూడనిస్తుందా? సుయోధుడికి ఒకటి తట్టింది. దాడి చేస్తే సులభంగా చేజిక్కే కోటను ముట్టడి వేయటం దేనికి? ఈ అమాయకురాలి నుంచి అభేద్యను తాను సంగ్రహించాలని కూడా సుయోధుడు ఆలోచించాడు. ఇటువంటి రాజ్యం ఎలాగో పరరాజుల పాలవుతుంది. ఇప్పుడు తాను బలాఢ్యుడు. అభేద్య తన కిందకు రావటమే మంచిది. కోటలోపల యుద్ధయత్నాలు లేవన్న వార్త సైనిక శ్రేణులలో కార్చిచ్చులాగా వ్యాపించి ఉత్సాహం రేకెత్తించింది. కోట మీదకు దాడి చేయటానికి 2 దళాలు ఆయుత్తపరచబడ్డాయి. ఒక దళం కోట గోడలు ఎగబాకింది. రెండవ దళం ద్వారాన్ని భేదించటానికి కదిలింది. ఈ 2 పనులు దాదాపు నిర్విఘ్నంగానే కొనసాగాయని చెప్పాలి. కోట తలుపులు మొదటి దెబ్బకే వాటంతటవి తెరుచుకున్నాయి. సైనికులు కొందరు లోన ప్రవేశించారు. మళ్లీ తలుపులు మూసుకున్నాయి. కారణం తెలియలేదు. కోట గోడలు ఎగబాకిన సైనికులకు కూడా ఎట్టి ప్రతిఘటన లేకపోయింది. కానీ ఈ 2 దళాల సైనికులు మళ్లీ తిరిగి రాలేదు. వారి గతి ఏమైంది సుయోధుడికి తెలియలేదు. 2 రోజులు ఆగి మరింత పెద్ద దాడి చేశాడు. దాని గతి ఇంతే అయింది. సుయోధుడు రూపమతి దగ్గరకు మరొక రాయబారం పంపాడు. 1 వారం రోజులలో కోట తన వశం కాని పక్షంలో తన సైన్యాలన్నిటినీ ప్రయోగించి కోట మీద దాడి చేసి భీకరమైన యుద్ధంతో సర్వనాశనం చేస్తానని రూపమతిని బెదిరించాడు. రూపమతి నుంచి జవాబు వచ్చింది. అంతఃపురం ముట్టడిస్తే గాని కోట లొంగదు. సుయోధుడికి అపరిమితమైన కోపం వచ్చింది. రూపమతి తాననుకున్నంత అమాయకురాలుగా కనిపించలేదు. ఆమె తనను పరిహసిస్తున్నట్టున్నది. ఆమెకు ఎందుకింత కావరం? బయట నుండి ఏమీ రాకుండా కోటలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు? తన సైన్యాలు చుట్టుపక్కల గ్రామాలు కొల్లగొట్టినా కూడా జీవితం దుర్భరంగా ఉన్నది. ఎండలు, వానలు, చలి సైనికులను అపరిమితంగా బాధిస్తున్నాయి. ఈ ముట్టడి సాగించటానికి తనకే విసుగుగా ఉన్నప్పుడు కోటలోపలి వారికి ఎంత బాధగా ఉండాలి? ఈ సంగతి రూపమతికి తెలియదా? ఆమె తనతో సంధి ఎందుకు చేసుకోదు? పైగా ఈ అర్థం లేని సందేశమేమిటి? ఏమైనా సరే రూపమతి కాళ్ల బేరానికి వచ్చేదాకా సుయోధుడు ముట్టడి సాగించటానికే నిశ్చయించాడు. అతను కోట వాకిలికెదురుగా గుడారం వేసుకొని వాకిలికేసి చూస్తూ కూర్చునేవాడు. ఏ క్షణాన ఆ వాకిలి తెరుచుకొని రూపమతి తనతో రాయబారానికి వస్తుందో అని. నిజం దాచడం దేనికి? ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పినప్పట్నుంచి ఆమెనొకసారి చూడాలన్న కోరిక కూడా సుయోధుడి హృదయంలో ఉన్నది. కాని సుయోధుడి ఆశ ఫలించలేదు. ఇలా నెలలు గడిచాయి. ఆకాశాన చంద్రుడు ఎన్నోసార్లు అదృశ్యుడైనాడు. చిక్కి కనిపించాడు. చూస్తూ ఉండగానే కోలుకున్నాడు. మళ్లీ చిక్కాడు. సుయోధుడి వయస్సు కూడా చంద్రుడిలాగే ప్రవర్తన చెందుతూ వస్తున్నది. రాను రాను సుయోధుడి గతి చాలా హీనస్థితికి వచ్చింది. కోట వెలుపల 5-6 ఆమడల మేర ఊళ్ళు గాని వ్యవసాయం గాని లేకుండా పోయింది. అభేద్యను సుయోధుడు ముట్టడిస్తే సుయోధుడి బలాలను దేవుడి ముట్టడించినట్టయింది. సైనికులకు తిండి లేదు. వారు తమ గ్రామాలను సైతం చంపి తినసాగారు. ముట్టడి విఫలమైందని సుయోధుడి అంతరాత్మకు తెలుసును. అతనికి యుద్ధం మీదనేగాక జీవితం మీదనే విరక్తి కలిగింది. సైనికులకు ఎప్పుడు ఇళ్లకు పోదామా అని ఉన్నది. వారిలో ఏమీ ఉత్సాహం లేదు. ఇక ముట్టడి ఎత్తి తిరిగిపోవటం కన్నా సుయోధుడికి గత్యంతరం లేదు. ఈ నిర్ణయాన్ని అతడు వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఆ రాత్రి నిండు చంద్రుడు ఆకాశాన వెలుగుతున్నాడు.
అర్ధరాత్రి కావస్తున్నది. సుయోధుడికి నిద్ర పట్టలేదు. అతను తన గుడారం బయట నిలబడి రూపమతిని గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె అమాయకురాలన్న భావము, జాణ అన్న భావము కూడా ఇప్పుడు అతనికి లేవు. ఆమె మీద గౌరవ భావం మొలకెత్తింది. ఒకసారి ఆమెను చూడాలన్న కోరిక తీవ్రంగా కలిగింది. తాను ఏమి చేయబోతున్నది తెలియకుండానే కోటవాకిలి దగ్గరకు వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకున్నది. ఎవరు మీరు అని తలుపు తెరిచిన భటుడు అడిగాడు. సుయోధుడి దూతను అని రాజు అన్నాడు. స్వాగతం, దయచేయండి అని భటులన్నారు. మరొక ఘడియ లోపల సుయోధుణ్ణి రూపమతి భటులు అంతఃపురం చేర్చి అతనికి శయనాధికాలు ఏర్పాటు చేశారు. కాని అతను నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ కూర్చొని తూర్పు తెల్లవారగానే బయటకు వచ్చాడు. అతన్నెవరూ అడ్డలేదు, వెంబడించలేదు. సుయోధుడు దాదాపు కోట ఆవరణ అంతా తిరిగాడు. ఎక్కడ చూసినా శుష్కించి శల్యాలైపోయిన మనుషులు కనిపించారు. దారిద్ర్యం ఓలలాడుతున్నది. ఒక వృద్ధుడు సుయోధుణ్ణి చూసి, పరదేశస్థుల్లాగా ఉన్నారు, నా ఆతిథ్యం స్వీకరించండి. ఒకప్పుడు పంచభక్ష పరమాన్నాలతో ఆతిథ్యమిచ్చిన మేము ఈనాడు గంజి తప్ప ఇవ్వలేని స్థితిలో ఉన్నాం అని అన్నాడు. సుయోధుడి కన్నులు చెమ్మగిల్లాయి. అతను నేరుగా అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. రూపమతి తనకు దర్శనమివ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. భటులను అనుసరించి సుయోధుడు రూపమతి సమక్షానికి వెళ్ళాడు. ఆమె అతన్ని గుర్తించింది. ఎంతో గౌరవంగా మర్యాదలు చేసి, దౌత్యానికి మీరే వచ్చారు, దూతలు లేకపోయారా అని అన్నది. సుయోధుడు క్షణంసేపు మాట్లాడలేదు. ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పిన మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. కాని మామూలు ప్రజలలాగే ఆమె కూడా శుష్కించి ఉన్నది. నీ పట్టుదల నాకర్థం కాలేదు. నీ ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ ముట్టడి ఇంతకాలం పొడిగించటం దేనికి? సంధికి ఎందుకు రాకూడదు అని సుయోధుడన్నాడు. మీరు అభేద్యను ఎందుకు ముట్టడించవలసి వచ్చిందో మాకు తెలియదు. మా తండ్రిగారు మీ తండ్రిగారి నుండి రక్షించిన రాజ్య భాగాన్ని మీరే పాడుపెట్టుకున్నారు. అభేద్య మీకు లొంగదు. మేమంతా ఆకలితో మాడినా అభేద్య అభేద్యంగానే ఉంటుంది. మీరు ముట్టడి ఎత్తి వెళ్ళిపోవటానికి మాకు అభ్యంతరం లేదు. కోటను జయించాలన్నది మీ సంకల్పమైతే ముందు అంతఃపురాన్ని ముట్టడించండి అని రూపమతి అన్నది. సుయోధుడికి ఆమె సందేశం ఇప్పటికీ అర్థమైంది. అతడు తన ఆసనం నుంచి లేచి ఆమె వద్దకు పోయి మోకరించి, రూప, నేను చేసిన అపచారాన్ని క్షమించు, నన్ననుగ్రహించి వివాహమాడు. నాకు నీకన్నా ఆప్తులు లేరు, మనం శత్రువులుగా ఉండలేము అని అన్నాడు. రూపమతి అతనిని లేవనెత్తి తన సింహాసనంపై కూర్చోబెట్టుకొని మంత్రులకు కబురు పంపింది. అంతఃపురం సుయోధుడి వశమైంది. మరికొద్దిసేపట్లో కోట ద్వారాలు తెరుచుకున్నాయి. సుయోధుడి సైన్యాలకు కోట కూడా వశమైంది. అభేద్యకు తిరిగి శోభ చేకూరింది. మంచి ముహూర్తాన సుయోధుడికి రూపమతికి వైభవంగా వివాహం జరిగింది.